మనం కండక్ట్ చేస్తున్న ఈ డెడ్లీ బ్యాటిల్లో ఒక పక్క మార్వెల్ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిన హల్క్ ఉంటే, మరొక వైపు డీసీలో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరో టీమ్ అయిన జస్టిస్ లీగ్ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్గా ఓడించిన డూమ్స్డే ఉన్నాడు. హల్క్ అండ్ డూమ్స్డే ఇద్దరూ కూడా వాళ్ళ యూనివర్స్లో మోస్ట్ పవర్ఫుల్ మాన్స్టర్స్. స్మాష్ అనే పదానికి మార్వెల్లో హల్క్ని సింబాలిక్గా చూపిస్తే, డీసీలో డూమ్స్డేని చూపిస్తారు. బలంలోనూ శక్తిలోనూ సామర్థ్యంలోనూ వీళ్ళకి వీళ్ళే సాటి. సో ఇలాంటి డెడ్లీ క్యారెక్టర్స్ మధ్య ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారో ఈ కంపారిజన్ ద్వారా డిసైడ్ చేద్దాం. ట్రస్ట్ మీ, బ్యాటిల్ మాత్రం చాలా టఫ్ అండ్ డిఫికల్ట్గా ఉండబోతుంది, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. సరే, మొదటగా ఇద్దరు అపోనెంట్స్ యొక్క పవర్స్, ఎబిలిటీస్తో పాటు వీక్నెసెస్ కూడా తెలుసుకుని బ్యాటిల్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ హల్క్. హల్క్ అనగానే మొదటగా మనకు గుర్తొచ్చేది తన బలం. జస్ట్ సింగిల్ పంచ్లోనే పెద్ద పర్వతాన్ని సైతం డిస్ట్రాయ్ చేయడం. ఐరన్ మ్యాన్ క్రియేషన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్గా చెప్పుకునే హల్క్ బస్టర్ ఆర్మర్ని నిమిషాల్లో డిస్ట్రాయ్ చేయడం. ఎర్త్ మొత్తాన్ని నాశనం చేయగలిగే ఆస్ట్రాయిడ్స్ని, మెథరాయిడ్స్ని సింగిల్ పంచ్లోనే నాశనం చేయడం హల్క్ స్ట్రెంత్కి నిదర్శనం. ఇక హల్క్ డ్యూరబిలిటీ ఎంసీయూ హీరోస్ అందరిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. హల్క్ బాడీని డ్యామేజ్ చేయడం ఎలాంటి మిసైల్స్ వల్ల అయ్యే పని కాదు. ఈవెన్ అణుబాంబుని సైతం తన గుండెల మీద పేర్చుకుని హల్క్ ఈజీగా సర్వైవ్ అయిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. కేవలం ఉరు, వైబ్రేనియం, అడ్మాంటియం లాంటి పవర్ఫుల్ మెటల్స్తో క్రియేట్ చేసిన ఆయుధాలు మాత్రమే హల్క్ని గాయపరుస్తాయి. అలాగే హల్క్తో సమాన స్ట్రెంత్ ఉన్న అబామినేషన్ లాంటి మాన్స్టర్స్ యొక్క బోన్స్ లాంటి వాటితో కూడా హల్క్ బాడీని డ్యామేజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా హల్క్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, బికాస్ తనకి చాలా స్ట్రాంగ్ హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది. సో ఇన్ కేస్ హల్క్ బాడీని హెవీగా డ్యామేజ్ చేసినా చాలా ఫాస్ట్గా హీల్ అవ్వగలడు. ఇక హల్క్లో నాకు బాగా నచ్చిన ఎబిలిటీస్ రెండు ఉన్నాయి. ఒకటి తన స్పీడ్ పవర్, రెండోది బాడీ అడాప్టేషన్ పవర్. హల్క్ యొక్క బాడీ వెయిట్ అండ్ మాస్ చాలా ఎక్కువ. అంత భారీ శరీరంతో ఉన్న ఎవరైనా సరే చాలా స్లోగా మూవ్ అవుతారు. అండ్ రియాక్షన్ స్పీడ్ కూడా చాలా లో రేంజ్లోనే ఉంటుంది. కానీ హల్క్కి ఉన్న స్పీడ్ పవర్ వల్ల అంత బిగ్ బాడీ ఉన్నా సరే గంటకి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలడు. ఫైట్ చేసేటప్పుడు ఎనిమీస్ మూమెంట్ని ఈజీగా గుర్తించి ఫాస్ట్గా రెస్పాండ్ కూడా అవ్వగలడు. ఇక హల్క్కి ఉన్న అడాప్టేషన్ పవర్ లిటరలీ అమేజింగ్. తన బాడీ ఎలాంటి వెదర్ కండిషన్కి అయినా సరే ఈజీగా అలవాటు పడి చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్టు మౌల్డ్ అవుతుంది. అందుకే హల్క్ స్పేస్లోనూ వాటర్లో కూడా సర్వైవ్ అవ్వగలడు. సరే, హల్క్ యొక్క ఫుల్ పవర్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్, స్టామినా, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్, స్పీడ్, రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్, హై జంప్స్ అండ్ లాంగ్ జంప్స్, థండర్ క్లాపింగ్, టెలిపాథిక్ రెసిస్టెన్స్ లాంటి ఇంప్రెసివ్ పవర్స్తో పాటు యాంగర్ ఎంపవర్మెంట్ అనే మేజర్ ఎబిలిటీ కూడా ఉంది. ఇక్కడ యాంగర్ ఎంపవర్మెంట్ అంటే కోపం పెరిగే కొద్దీ పవర్స్ కూడా విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి. ఇక హల్క్ యొక్క వీక్నెసెస్ విషయానికి వస్తే, హల్క్కి ఐక్యూ చాలా తక్కువ అండ్ కాంబాట్ స్కిల్స్ కూడా లేవు. దీనివల్ల హల్క్ ఎవరితో అయినా సరే ఫైట్ చేస్తే బండగా స్మాష్ చేస్తాడు తప్ప ప్లానింగ్ కానీ ఫైటింగ్ మెథడ్స్ కానీ యూజ్ చేయడు. ఇది శత్రువులకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇక సెకండ్ వన్, ముందుగా చెప్పినట్లు హల్క్ను తొందరగా గాయపరచాలంటే అడ్మాంటియం బుల్లెట్స్ ఆర్ ఉరు, వైబ్రేనియం లాంటి మెటల్స్తో క్రియేట్ చేసిన వెపన్స్తో చాలా ఈజీ అయిపోతుంది. అందుకే వోల్వరిన్ లాంటి క్యారెక్టర్ కూడా హల్క్ని మల్టిపుల్ టైమ్స్ బాల్తో కొట్టించగలిగాడు. సరే, ఇప్పుడు సెకండ్ ఆపోనెంట్ అయిన డూమ్స్డే గురించి తెలుసుకుందాం. ఎంసీయూలో హల్క్ని ఎలా అయితే డౌన్ గ్రేడ్ చేసి చూపించారో, సేమ్ డీసీ మూవీస్లో కూడా డూమ్స్డేని బాగా డౌన్ గ్రేడ్ చేశారు. మీరు అనొచ్చు, బ్యాట్మన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీలో సూపర్మ్యాన్ని, వండర్ ఉమెన్ని షేక్ ఆడించాడు కానీ. బట్ ట్రస్ట్ మీ గైస్, బ్యాట్మన్ వర్సెస్ సూపర్మ్యాన్ మూవీలో మీరు చూసిన డూమ్స్డే పవర్ లెవెల్ అనేది కేవలం 20 or 30% మాత్రమే. కామిక్స్ ప్రకారం డూమ్స్డే పవర్స్ అండ్ ఆరిజిన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మూవీస్లో జనరల్ జాట్ బాడీతో డూమ్స్డేని క్రియేట్ చేస్తాడు లెక్స్ లూథర్. బట్ కామిక్స్లో క్రిప్టోనియన్స్ అంతా కూడా ఎవాల్వ్ అవ్వక ముందే ఒక మ్యాడ్ సైంటిస్ట్ డూమ్స్డేని క్రియేట్ చేస్తాడు. కానీ క్రిప్టాన్లో ఉండే వాతావరణం వల్ల డూమ్స్డే ఎఫెక్ట్ అయి చనిపోతాడు. అప్పుడు ఆ సైంటిస్ట్ డూమ్స్డే యొక్క డెడ్ బాడీని తీసుకువచ్చి మళ్ళీ తన ఒంటెలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ బతికిస్తూ ఉంటాడు. అలా బ్రతికిన డూమ్స్డే ఏదో ఒక కారణం వల్ల చనిపోవడం, సైంటిస్ట్ మళ్ళీ బతికించడం, ఇలా సర్కిల్లా రిపీట్ అవుతూనే ఉండేది. అలా కొన్ని వందల సార్లు బ్రతికి చచ్చి తన ఒంటెలో చాలా మార్పులు అయితే వచ్చేసాయి. ఇక దీని వలన డూమ్స్డేకి విపరీతమైన పవర్స్ వస్తాయి. ఏదన్నా కారణం వల్ల తను చనిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా బ్రతికి వచ్చేయగలడు. అలాగే చనిపోయిన కారణం ఏంటో తెలుసుకుని మళ్ళీ అలాంటి రీజన్ వల్ల చనిపోకుండా తన బాడీని ఆటోమేటిక్గా తనకు తానే మ్యూటేట్ చేసుకుని చాలా స్ట్రాంగ్గా మారతాడు. ఎగ్జాంపుల్కి సూపర్మ్యాన్ లేజరైస్ని యూస్ చేసి డూమ్స్డేని చంపేశాడు అని అనుకుందాం. అలా చనిపోయిన డూమ్స్డే మళ్ళీ తిరిగి ఆటోమేటిక్గా బతికినప్పుడు సూపర్మ్యాన్ యొక్క లేజర్ అటాక్కి ఎఫెక్ట్ అవ్వకుండా తన బాడీని టోటల్గా మ్యూటేట్ చేసుకుంటాడు. దీనివలన సూపర్మ్యాన్ లేజరైస్తో డూమ్స్డేని ఇంకా చంపలేడు. ఈ యొక్క ఎబిలిటీయే డూమ్స్డేకి ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్. ఇక డూమ్స్డే స్ట్రెంత్ గురించి మాట్లాడితే నియర్లీ సూపర్మ్యాన్ స్ట్రెంత్ని మ్యాచ్ చేయగలడు. అండ్ చాలా సందర్భాల్లో సూపర్మ్యాన్ని సర్పాస్ చేసి మరీ తన స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసుకున్నాడు. అందుకే కామిక్స్లో జస్టిస్ లీగ్ మొత్తం కలిసినా సరే డూమ్స్డేని ఓడించలేకపోయేవారు. అండ్ డూమ్స్డే బాడీ చాలా డ్యూరబుల్. ఎంత డ్యూరబుల్ అంటే ఎర్త్ మీద ఉన్న ఎలాంటి మెటల్ కూడా తన బాడీని చీల్చలేదు.
కేవలం మ్యాజికల్ పవర్స్ ఉన్న వెపన్స్ మాత్రమే తనను గాయపరుస్తాయి. ఒకవేళ తన బాడీని తీవ్రంగా గాయపరిచినా సరే డూమ్స్డేకి ఎలాంటి ప్రమాదం కూడా రాదు. ఎందుకంటే తన దగ్గర పవర్ఫుల్ హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది. జస్ట్ కొన్ని సెకండ్స్లోనే తన బాడీలో కోల్పోయిన పార్ట్ని రీజనరేట్ చేయగలడు. ఇక సూపర్ మ్యాన్కు ఉండే సూపర్ విజన్, లేజర్ ఐ పవర్స్తో పాటు సూపర్ స్పీడ్ ఎబిలిటీ కూడా ఉంది. బట్ ఈ సూపర్ స్పీడ్ మరీ సూపర్ మ్యాన్ స్పీడ్ రేంజ్లో అయితే ఉండదు. అలాగే డూమ్స్డే సూపర్ మ్యాన్లా ఫ్లై చేయలేడు, కేవలం లాంగ్ జంప్స్ మాత్రమే చేయగలడు. ఇక్కడ లాంగ్ జంప్స్ అంటే మరీ ఏదో చిన్న చిన్న దూరాలు అనుకోకండి. కేవలం ఒకే ఒక జంప్తో కాంటినెంట్స్ని సైతం డూమ్స్డే ఈజీగా క్రాస్ చేసేస్తాడు. ఇక డూమ్స్డే రేడియేషన్ కూడా అబ్జర్వ్ చేసుకుని చాలా ఈజీగా దాన్ని తన పవర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోగలడు. ఆల్సో అడాప్టివ్ ఎవల్యూషన్ ఎబిలిటీ కూడా డూమ్స్డే సొంతం. అంటే డూమ్స్డే ఎలాంటి ప్రదేశంలో అయినా సరే సర్వైవ్ అయ్యి వాతావరణానికి తగ్గట్టు తన బాడీని ఎవాల్వ్ చేసుకోగలడు. పైగా డూమ్స్డే ఎన్నిసార్లు చనిపోయినా ఆటోమేటిక్గా బతుకుతాడు. అలా బ్రతికిన ప్రతిసారి మరింత స్ట్రాంగ్గా మారతాడు. సరే, ఒకసారి మనోడి ఇన్డెప్త్ పవర్స్ ఏంటో చూద్దాం. గాడ్ లెవెల్ స్ట్రెంగ్త్, స్టామినా, డ్యూరబిలిటీ, స్పీడ్, లాంగ్ జంప్, హై జంప్, రిఫ్లెక్సెస్, గ్రేట్ హీలింగ్ ఫ్యాక్టర్, మైక్రోస్కోపిక్ విజన్, లేజర్ ఐస్, సూపర్ విజన్, రేడియేషన్ అబ్జార్ప్షన్, అడాప్టివ్ ఎవల్యూషన్, ఇమ్మోర్టాలిటీ, ఫైనల్గా కంట్రోల్డ్ బోన్ గ్రోత్. ఈ పర్టికులర్ ఎబిలిటీ ద్వారా డూమ్స్డే తన బాడీలో ఉన్న బోన్స్ని ఎంతైనా సరే గ్రో చేసుకోగలడు. అండ్ తన బోన్స్తో సూపర్ మ్యాన్ బాడీని ఈజీగా చీల్చొచ్చు. సో అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఇమాజిన్ చేసుకోండి. ఇక డూమ్స్డే యొక్క మేజర్ వీక్నెస్ క్రిప్టోనైట్. కేవలం దాని ద్వారా మాత్రమే డూమ్స్డే బాడీని చీల్చగలం. కానీ ప్రాబ్లం వల్ల ఏంటంటే డూమ్స్డే చనిపోయినా సరే మళ్ళీ బ్రతికొచ్చేస్తాడు. మూవీస్లో అయితే తను ఒకసారి చనిపోతే మళ్ళీ బతకడు అనే విధంగా చూపించారు, కానీ కామిక్స్లో అయితే బతికే ఎబిలిటీ అయితే ఉంటుంది, అంటే ఇమ్మోర్టాలిటీ అయితే ఉంటుందన్నమాట. సరే, ఇద్దరు పవర్స్ అండ్ ఎబిలిటీస్ తెలిసాయి కాబట్టి బ్యాటిల్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, యాజ్ పర్ మూవీస్. అంటే ఎంసీయూ మూవీస్లో మనం చూసిన హల్క్కి, డీసీ మూవీస్లో మనం చూసిన డూమ్స్డేకి మధ్య యుద్ధం. ఇందులో 100% క్లియర్ కట్ విన్నర్ డూమ్స్డేనే అవుతాడు గైస్. హల్క్ని అండ్ డూమ్స్డేని మూవీస్లో డౌన్గ్రేడ్ చేశారు అన్నది వాస్తవం. బట్ డీసీ వాళ్ళు డూమ్స్డేకి సంబంధించిన కొన్ని ఐకానిక్ ఎబిలిటీస్ మూవీస్లో కూడా ఉండేలా చూశారు. లైక్ అడాప్టివ్ ఎవల్యూషన్, లేజర్ ఐస్, సూపర్ స్పీడ్, గాడ్ లెవెల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, ఇలా కొన్ని ఎబిలిటీస్ని అయితే మార్చలేదు. అందుకే బ్యాట్మన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీలో గాడ్ లైక్ పవర్స్ ఉన్న సూపర్ మ్యాన్ని, వండర్ ఉమెన్ని ఒకేసారి ఓడించగలిగాడు. కానీ ఇటు హల్క్ సంగతి చూస్తే తన ఎబిలిటీస్ దగ్గర నుంచి స్ట్రెంగ్త్ వరకు చాలా డౌన్గ్రేడ్ చేశారు. కామిక్స్తో పోలిస్తే మూవీస్లో ఉన్న హల్క్ మినిమం 10% కూడా మ్యాచ్ అవ్వడు. పైగా మూవీస్లో ఉన్న హల్క్ హీలింగ్ ఎబిలిటీ కూడా అంతంత మాత్రమే. సో ఇన్ని ఫ్లాస్ ఉన్న హల్క్ వెళ్ళి డూమ్స్డేతో ఫైట్ చేస్తే ఈజీగా ఓడిపోవడం ఖాయం. సరే, ఇప్పుడు యాజ్ పర్ కామిక్స్ చూద్దాం. ఈ కేటగిరీలో ఫైట్ మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. బికాజ్ ఇద్దరికి చాలా ఇంప్రెసివ్ ఎబిలిటీస్ ఉన్నాయి. ఆల్సో ఇద్దరు మాన్స్టర్స్ అవ్వడం వల్ల ఆయుధాలతో ఫైట్ చేయడం లేదా స్ట్రాటజీస్ యూజ్ చేయడం లాంటివి ఏమీ కూడా ఉండవు. చాలా బ్రూటల్గా ఒకరినొకరు పని చేసుకోవడమే సరిపోతుంది. కానీ ఇక్కడ హల్క్తో పోలిస్తే డూమ్స్డేకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి గైస్. ఇందులో మొదటిది కంట్రోల్డ్ బోన్ గ్రోత్. డూమ్స్డే తన బోన్స్ని ఎంతలా కావాలంటే అంతలా ఎక్స్పాండ్ చేయగలడు. అండ్ తన బోన్స్తో సూపర్ మ్యాన్ బాడీని సైతం చీల్చగలిగాడు అని అంటే ఆబ్వియస్గా హల్క్ బాడీని కూడా ఈజీగా డ్యామేజ్ చేయగలడు. కానీ హల్క్ డూమ్స్డే బాడీని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం. ఇక రెండోది స్పీడ్ అండ్ హీలింగ్. ఈ రెండు పవర్స్ కూడా హల్క్ కంటే డూమ్స్డేకే ఎక్కువ. హల్క్ తన బాడీలో ఏదైనా పార్ట్ కోల్పోతే అది మళ్ళీ రావడానికి కొన్ని నిమిషాల నుంచి గంటల టైం పడుతుంది. అదే డూమ్స్డేకి కొన్ని సెకండ్స్లోనే హీల్ అయిపోతుంది గైస్. ఇక స్పీడ్ గురించి చెప్పవలసిన అవసరమే లేదు, ఎందుకంటే డూమ్స్డే నియర్లీ సూపర్ మ్యాన్ స్పీడ్ని మ్యాచ్ చేస్తాడు. బట్ హల్క్ స్పీడ్ ఈ రేంజ్లో అయితే ఉండదు గైస్. ఇక మూడోది రేడియేషన్ అబ్జార్ప్షన్. ఈ పవర్తో డూమ్స్డే ఎలాంటి రేడియేషన్ అయినా సరే అబ్జర్వ్ చేసుకుని తన స్ట్రెంగ్త్ని మాసివ్ లెవెల్స్లో పెంచుకోగలడు. ఆబ్వియస్గా హల్క్ ఒంట్లో ఉన్న గామా పవర్ కూడా డూమ్స్డేకి హెల్ప్ అవుతుంది. ఇక ఫైనల్లీ ఇమ్మోర్టాలిటీ. కామిక్స్లో డూమ్స్డే చాలాసార్లు చనిపోయినా మళ్ళీ బతికొస్తాడు అని ముందే చెప్పాను. అలా బ్రతికిన ప్రతిసారి మరింత స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు డూమ్స్డే. సో హల్క్ ఎలాగోలా డూమ్స్డేని చంపినా తను మళ్ళీ బతికొచ్చేస్తాడు. వీటికి తోడు లేజర్ ఐస్ అండ్ సూపర్ విజన్ డూమ్స్డేకి ఎక్స్ట్రా అసెట్స్ లాంటివి. ఇటు హల్క్ని చూస్తే అసలు ఎలాంటి అడ్వాంటేజెస్ కూడా కనబడట్లేదు. మీరు ఏ రకంగా చూసినా సరే డూమ్స్డేనే మచ్ మోర్ పవర్ఫుల్గా ఉన్నాడు గైస్. ఇన్ కేస్ హల్క్ వరల్డ్ వార్ హల్క్ లాగా మారిపోయి విపరీతమైన యాంగర్తో ఉండి డూమ్స్డేని ఓడించి చంపేసినా డూమ్స్డే మళ్ళీ బతికొచ్చేస్తాడు, కాబట్టి నో యూజ్. సో ఈ బ్యాట్లో క్లియర్ కట్ విన్నర్ డూమ్స్డేనే అవుతాడు. సో ఈ కంపారిజన్ గురించి మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మార్వెల్లో ఉన్న టాప్ 10 ఇంటెలిజెన్స్ విలన్స్ గురించి తెలుసుకోవాలంటే పైన కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూడండి. ఇన్ఫర్మేషన్ మాత్రం అద్దిరిపోతుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.